తులసి వెళ్ళి తాంబూలాలు తీసుకురా. అలాగేనండి. వసుంధర గారు, వసుంధర గారు, మీరు? వసుంధర గారి కోసం వచ్చాను సార్. మేడం, మీ చేతికున్న లాక్ ఓపెన్ అయిందా? లాక్ గురించి వచ్చారా? అరే భాయ్ సాబ్, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, మీరు బయట వెయిట్ చేయండి. మీరు ఒక్కరే ఉన్నారు, సార్ లేరా మేడం? ఏయ్, వీడు సార్ అంటున్నాడేంటే? హరి అంకుల్లే అంటున్నారు. సారు వస్తారు బాబు, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. ఓకే మేడం. రావుకాలం వచ్చేస్తుందండి. సంబంధం ఖాయం చేసుకుంటున్నట్టు తాంబూలాలు మార్చుకుందాం అన్నయ్య గారు. అలాగేనమ్మా. తాంబూలాల వరకు వచ్చింది అంటే తాళి కట్టడానికి ఇంక అడ్డమే ఉంటుంది. సమయానికి ఎక్కడ చచ్చావరా జోగ్గా? జోగ్గాడు జోగ్గాడు ఫోన్ చేస్తున్నాడు. నేనేంటో కనుక్కొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఎరా జోగి, ఏం జరుగుతుంది కాంతం? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. రే, నీ వసు ఎక్కడికి పోదురా? నా కోటి నాకిస్తే చాలు. ఆ వంశీగడు మీ ఇంటికి వచ్చాక మనం ఏం పీక్కుంటాం ఇక్కడ? ఏంటేంటేంటేంటి మళ్ళీ చెప్పు. వంశీనా? వంశీ రావడం ఏమిట్రా? ఎక్కడున్నాడ్రా? నేను మీ ఇంటి దగ్గర నుంచే, ఆ వంశీగడి కారు దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. ఆ వంశీగడు రాకుండా వసు కోసం కారు పంపించేస్తారా? వసుంధర సామాన్యురాలు కాదు. అర్థమైందిరా జోగి. నువ్వు 5 నిమిషాలు ఓపికగా ఉండు, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. అమ్మ నా వసు, వసీమా పేరుతో వచ్చింది వంశీనా? ఆగండి ఆగండి ఆగండి. వసీమా, నీకు ఫోన్ వస్తుంది చూడు. పర్వాలేదు దాది, తర్వాత మాట్లాడతాను. అమ్మా, ఇక్కడ జరుగుతుందేంటి? నీ గోలేంటి? రే, గోల నాది కాదురా, ఆ ఫోన్ది. వసీమా, ముందు ఆ ఫోన్ బయటికి తీయమ్మా. వసీమా, నీకే ఫోను. ఇదేంటే వసు, మీ బాసు మొబైలు వసీమా దగ్గరుందా? వసీమా దగ్గర
మా అమ్మ అంతే పిచ్చి పిచ్చిగా ఏవో పనులు చేస్తుంటుంది. మీరు తాంబూలం ఇవ్వండి బావగారు. ఒరే 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 తాంబూలాలు తీసుకునే ముందు సెల్ఫీ తీసుకుంటాను ఉండరా. ఆగు, కంగారు పడకు. బాబు పెళ్లి కొడుక నువ్వు ఇటు రామ్మా. వసీమా ఒకసారి నీ ఫేస్ అందరికీ చూపించమ్మా. వంశీ సార్, ఆ సారేనే వంశీ పేరుని వసీమా బేగంగా మార్చుకొని వచ్చారు. ఏంటండి ఇది? ఇప్పటిదాకా ముసుగులో ఉన్నది ఇతనా? ఆ అబ్బాయిని వీడియోలో చూశాం కదండి. ఎంత మోసం! అది కాదు బావగారు. ఇంకా వరుస కలుపుతూ మాట్లాడతారేంటండి? సారీ అండి, నేను ఇలా రావడానికి కారణం ఇదిగో ఈ చేతులు ఇలా లాక్ అయిపోవడమే. చేతులు లాక్ అయితే పర్వాలేదు బాబు, మూతులు లాక్ అయ్యాయి కదా. అదేనే లిప్పు లాక్ అనేదో ఉంది కదా, అదే అది కూడా లాకే కదా. సార్, ఆ రోజు వసుంధర ప్రాణాలు కాపాడడానికి అలా చేశాను. నా మాట వినండి ప్లీజ్, నన్ను నమ్మండి. అది చూసినా ముద్దు కాదులే అనుకొని పెద్ద మనసు చేసుకుని వచ్చాం సార్. కానీ మీరింకా వసుంధరని వదలలేదని క్లియర్గా అర్థమైంది. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? సి బాస్, ఏదో హ్యాండ్స్ లాక్ అయ్యాయని ఈ వేషంలో వచ్చారు సరే. తను బట్టలు మార్చుకునేటప్పుడు కూడా మీరు ఆ గదిలోనే ఉన్నారు కదా, మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? చూడు బాస్, నేను ఆ గదిలోకి వెళ్ళాను కానీ వెనక్కి తిరిగి కళ్ళు మూసుకున్నాను. పిల్లి కళ్ళు మూసుకొని ఎవ్వరు చూడట్లేదని పాలు తాగిందంట. చెప్పడానికి మీకు సిగ్గులేదు కానీ వినడానికి మాకు అసహ్యంగా ఉంది. బామ్మగారు ప్లీజ్, అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడకండి. నిజం చెప్తున్నప్పుడు నొప్పి బాధ ఉంటాయి బాబు. సత్యం చెప్పే హరిశ్చంద్రుడు ఆదర్శం అనుకుని నా కొడుక్కి హరిప్రసాద్ అని పేరు పెట్టాను. అబద్ధాలాడి చెడ్డ పేరు తెచ్చుకోలేను, ఏమనుకోకు బాబు. మేమే తప్పు చేయలేదండి. అనవసరంగా మమ్మల్ని అనుమానించి వంశీ గారు లాంటి మంచి వ్యక్తిని అవమానించకండి. మీ అందరికీ దండం పెడుతున్నాను, ప్లీజ్. మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని నమ్మండి. ఇక చాలా ఆపమ్మా. అతనంటే నీకంత ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లో చెప్పి అతన్నే పెళ్లి చేసుకోవచ్చుగా. అంతేగాని మా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని ఇలా అవమానపరచడం క్షమించరా అని నేరం. ఇంకా నయం, పెళ్లిపీటల మీద ఈ భాగవతం బయటపడలేదు. బంధువుల ముందు మా పరువు పోయేది. బ్రదర్, వాళ్ళు పెద్దవాళ్ళు అలాగే అంటారు. నువ్వు చదువుకున్నవాడివి, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. వాడి పారేసిన దాన్ని నేనెలా చేసుకుంటాను? రేయ్, రేయ్. వసుంధర గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఆగవయ్యా, ఏమిటి నీ దౌర్జన్యం? ఆగో. రౌడీతో దౌర్జన్యం చేయించి మీ కూతుర్ని మాకు అంటగడదాం అనుకున్నారా? ఒరేయ్, ఈ గొడవ ఎందుకురా?
దీనికంతటికి కారణం ఇదిగో ఈ పెద్ద మనిషి. అయ్యా హరిప్రసాద్ గారు, చాలు, జరిగిన అవమానం చాలు. రే పదరా వెళ్దాం రా. సార్ 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 నా మాట వినండి సార్. సార్ సార్ నా మాట వినండి. నాన్న నాన్న మీరేం బాధపడకండి నాన్న. నేనేంటో మీకు తెలుసు కదా, పరిస్థితుల వల్ల అలా జరిగింది. తాకదు తాకదు తాకదు. వద్దు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా గుడ్డెల్లో పెట్టుకొని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. అయినా సరే రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీడిని వెంటేసుకొచ్చావా? అంకుల్, జరిగిందంటూ తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా హార్ట్ ఫ్రెండ్ నాకు దగ్గర అవడం కోసం వసుంధర ట్రై చేసింది. ఆ ప్రయత్నంలోనే ఇలా లాక్ పడిపోయింది. అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? ఏంట్రా అర్థం చేసుకునేది? నాన్న వంశీ గారిని ఏమనొద్దు నాన్న. ఇందులో నిజంగా ఆయన తప్పేమీ లేదు. అసలు మేమే తప్పు చేయలేదు నాన్న. నాన్న నీ కాళ్ళు పట్టుకుంటా. వద్దు 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 వద్దు. నన్నలా పిలవద్దు. నన్నలా పిలవద్దు. పిలవద్దు. తులసి, నీ కూతురికి చెప్పు. ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. నాన్నని పిలవద్దని. మీరు కొట్టినా నాకు బాధ అనిపించలేదు. దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నాకు చెప్పడానికి లుక్ మిస్టర్ వంశీకృష్ణ, నీకు కోట్లు ఉండొచ్చు, కానీ మాకు మానం మర్యాద అంటూ ఏడ్చాయి. వాటితో నన్ను వాడుకునేది. నా కూతురు జీవితంతో నన్ను వాడుకునేది. అంకుల్, మీరు కూడా ఇలా మాట్లాడతారనుకోలేదు. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళరా, బయటి పో. వెళ్ళరా, బయటికిలా నడు. నాన్న
ఎవరు అక్కడ లాక్ ఓపెన్ చేయి. సేవ్ బయట ఎవడో నిలబడే ఉన్నాడే వాడిని పిలవండి. ఇలా రా, తాళం తీసుకొని రా. వస్తున్నా మేడం. ఇదిగో తాళం తీసుకొని ఆ తాళం తీసేయ్. ఓకే మేడం. నా మాట వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు అంకుల్. నిన్ను మాట్లాడుతున్నానా? నువ్వింకా ఇక్కడే ఉంటే నీ కళ్ళ ముందే నా ప్రాణాలు తీసుకోవడం చూస్తావు. పదరా. అంకుల్ నా మాట వినండి అంకుల్. ఈ కాంతమ్మని కాదని ఏం చేస్తారే ఇంట్లో? పోరా బయటికి. అంకుల్ వెళ్ళు వెళ్ళు. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? రే హరిప్రసాదు, నువ్వెందుకురా అంత బాధపడతావు? అది నీ రక్తం అయ్యుంటే వ్యవహారం ఎంత దాకా వచ్చేది కాదురా. అది ఆ తులసి రక్తం కదా, చెడు రక్తం.